ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ట్రంప్ సుంకాలు చెల్లవు, సుప్రీంకోర్టు తీర్పు, క్వాంటమ్ కేర్ ఆఫ్ ఏపీ, అయేషా మీరా కేసు క్లోజ్, తెల్లనివన్నీ పాలు కావు, కాళ్ల నొప్పులకు పరిష్కారాలు. ఈరోజు వార్తలను చూద్దాం. ట్రంప్ సుంకాలు చెల్లవు. సుంకాల రంకెలు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం ముక్కుతాడు వేసింది. విమోచన దినం పేరుతో గత ఏడాది ఏప్రిల్ 2వ తేదీన అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద పలు దేశాలపై ఆయన విధించిన భారీ టారిఫ్లను కొట్టివేస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. ఆ చట్టం కింద ఇతర దేశాలతో వాణిజ్యాన్ని నియంత్రించే హక్కు మాత్రమే ఉంటుంది తప్ప సుంకాలు విధించే హక్కు ఉండదని తేల్చి చెప్పింది. తన అధికార పరిధిపై ట్రంప్ చేసిన అత్యంత వివాదాస్పద వాదనలను తోసిపుచ్చింది. సుంకాల మోత మోగించడానికి 1977 నాటి IEEPA చట్టాన్ని ట్రంప్ ఉపయోగించిన తీరు ఆయన అధికార పరిధిని మించి ఉందంటూ దిగువ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో సమర్థించింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం పన్నులు విధించే అధికారం కాంగ్రెస్కే ఉంటుందని, టారిఫ్లు కూడా పన్నుల్లో భాగమేనని మెజారిటీ న్యాయమూర్తులు స్పష్టం చేశారు. తెల్లనివన్నీ పాలు కావు. ఉదయం అల్పాహారం తీసుకోవడం కాస్త ఆలస్యమైనా భరిస్తాం, కానీ కాఫీ టీ చేతికి అందకపోతే కేకలేస్తాం. బడికి వెళ్ళే పిల్లలకైతే ఉదయం సాయంత్రం గ్లాసుడు పాలు తాగిస్తాం. మరి పెద్దవాళ్ళు పిల్లలు తాగుతోంది నాణ్యమైన పాలేనా? ఎందుకీ అనుమానం అంటే, ఇటీవల కొన్నేళ్ల నుంచి పాల నాణ్యతను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా ప్రతి 3 శాంపిళ్లలో ఒక దాంట్లో కల్తీ జరుగుతున్నట్లు నిర్ధారణ అవుతోంది. గుజరాత్లో ఇటీవల అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఓ డైరీ సంస్థపై అధికారులు దాడి చేస్తే దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది. అక్కడ ప్రతి 300 లీటర్ల స్వచ్ఛమైన పాలల్లో డిటర్జెంట్, యూరియా, కాస్టిక్ సోడా కలిపిన 1800 లీటర్ల ద్రావణాన్ని మిక్స్ చేసి ప్యాకెట్ పాలుగా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా గత 10 ఏళ్లలో మన దేశంలో పాల ఉత్పత్తి 63.56% పెరగడం విశేషం. 2015లో 146 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరిగితే 2025లో అది 239 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది. 2025లో తలసరి పాల లభ్యత 471 గ్రాములుగా నమోదయ్యింది. ఇది ప్రపంచ సగటు కన్నా చాలా ఎక్కువ. అయేషా కేస్ క్లోజ్. ఉమ్మడి రాష్ట్రంలో 18 ఏళ్ల కిందట సంచలనం సృష్టించిన బి ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్యాచారం కేసును విజయవాడ సిబిఐ కోర్టు కొట్టివేసింది. కేసుకు సంబంధించిన ఆధారాలేమీ లేకపోవడంతో విచారణను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు సిబిఐ కోర్టు న్యాయాధికారి అన్నపూర్ణ శుక్రవారం తీర్పు వెలువరించారు. బాధితులు కోరుకుంటే ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. న్యాయ సహాయం అందించడానికి కోర్టు సిద్ధంగా ఉంది. అయితే కేసులో నిందితులను తేల్చడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇక న్యాయ పోరాటం చేసే ఓపిక, శక్తి, ఆర్థిక స్తోమత లేవని బాధితులు అన్నారు. వారి అభిప్రాయాలు, వాద ప్రతివాదనలను విన్న తర్వాత కేసును కొట్టివేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. కోర్టులో అయేషా తల్లిదండ్రులు షంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ పాషా తరపున న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్, సిబిఐ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపీనాథ్ వాదనలు వినిపించారు. అలాగే దర్యాప్తులో భాగంగా అయేషా సమాధి నుంచి సేకరించిన అవశేషాలను తిరిగి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. హత్యాచారం కేసును సిబిఐకి అప్పగించిన తర్వాత రీపోస్టుమార్టం కోసం తెనాలిలోని ఆమె సమాధి నుంచి కొన్ని అవశేషాలను సేకరించారు. క్వాంటమ్ కేర్ ఆఫ్ ఏపీ. ప్రపంచ భవిష్యత్ టెక్నాలజీ రంగంలో నవ్యాంధ్రగా అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా హస్తిన వేదికగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. క్వాంటమ్ టెక్నాలజీ అనగానే ముందుగా ఆంధ్రప్రదేశ్ పేరే వినిపించేలా రాష్ట్రాన్ని క్వాంటమ్ ఏఐ హబ్గా తీర్చిదిద్దేందుకు రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వం దానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తేవడానికి, రాష్ట్రంలో ఏఐ క్వాంటమ్ ఎకోసిస్టమ్ను పెంపొందించడానికి 7 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు సమక్షంలో ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో ఈ ఒప్పందాలు కుదిరాయి. అమరావతిలో క్వాంటమ్ ఏఐ సెంటర్, అంతర్జాతీయ క్వాంటమ్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఉన్నత విద్యా సంస్థల్లో ఏఐ అకాడమీల ఏర్పాటు, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీలలో 1,00,000 మంది యువతకు శిక్షణ అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకుంది. టైటిల్ పోరుకు మన అమ్మాయిలు. మహిళల రైజింగ్ స్టార్స్ T20 ఆసియా కప్లో భారత్ ఏ జట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. కెప్టెన్ రాధా యాదవ్ 31 నాటౌట్ ఆల్రౌండ్ షోతో విజృంభించడంతో మన అమ్మాయిల బృందం ఫైనల్కు దూసుకు వెళ్ళింది. శుక్రవారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. తొలుత బౌలింగ్లో ప్రత్యర్థి భారతం పట్టిన భారత సారథి రాధా యాదవ్ ఛేదనలోనూ విలువైన పరుగులు రాబట్టి జట్టును టైటిల్ ఫైట్కు చేర్చింది. తొలుత బ్యాటింగ్కు దిగిన లంక భారత బౌలింగ్ దాటికి 19.4 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ సంజనా కావిండి టాప్ స్కోరర్. భారత బౌలర్లలో రాధా 4, ప్రేమా రావత్, తనూజా కన్వర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఓపెనర్ దినేష్ వింద్రాకు తోడుగా రాధా యాదవ్ 31 నాటౌట్తో, అనుష్క శర్మ 27 పరుగులతో సత్తా చాటడంతో భారత్ 13.3 ఓవర్లలోనే 119 పరుగులను చేసి గెలిచింది. కాళ్ళ నొప్పులు, దానికి పరిష్కారాలు. కూరలు తరిగేటప్పుడు చాలామంది నిలబడతారు. కుర్చీ లేదా స్టూల్ మీద కూర్చుని తరిగితే కండరాలకు విశ్రాంతి దొరుకుతుంది. వంటిల్లు పెద్దగా ఉంటే ఒక టేబుల్ను వేసుకుని కూర్చుని కూరగాయలను తరిగితే ఎక్కువ శ్రమ అనిపించదు. ఇటువంటివి పాటిస్తూ ప్రతి 30 నిమిషాలకు ఒకసారి తప్పనిసరిగా 5 నిమిషాల విశ్రాంతి తీసుకోవాలి. వీలైతే కాలివేళ్లను కదపడం వంటి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయాలి. వీలైనంత వరకు గిన్నెలను, బరువైన ఇతర సామాగ్రిని ఒక చేతితో ఎత్తకూడదు, 2 చేతులు ఉపయోగించాలి. దీనివల్ల శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడదు. చాలామంది వాడిన గిన్నెలన్నింటినీ సింక్లో వేసేసి ఒకేసారి తోముతారు. దీనివల్ల పని అయిపోయిన తర్వాత కూడా నిలబడాల్సి వస్తుంది. అలా కాకుండా వాడిన గిన్నెలను ఎప్పటికప్పుడు తోమితే బాగుంటుంది. ఎప్పుడైనా ఎక్కువగా నొప్పి అనిపిస్తే ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 8 ఏళ్ల ఏఐ మేధావి. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో రణవీర్ సచ్దేవా అనే 8 ఏళ్ల చిచ్చరపిడుగు కీలక ప్రసంగంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. అతి పిన్న వయసులోనే ఆల్గరిథములు, తదుపరి తరం మౌలిక సదుపాయాల గురించి అలవోకగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. భారత్కు ఊరట, 55% ఎగుమతులకు మేలు. పెట్రో, స్మార్ట్ ఫోన్లపై అమెరికా నో టారిఫ్లు. విజయంతో ఇంటికి. ఆఖరి మ్యాచ్లో ఒమన్ను చిత్తు చేసిన ఆసీస్. పాక్తో కివీస్ ఢీ. సూపర్ 8లో ఆరంభ పోరు నేడే. రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం. ఏఎఫ్సి ఆసియా కప్లో సౌమ్య. వచ్చే నెల ఆస్ట్రేలియాలో జరిగే ఏఎఫ్సి మహిళల ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. 26 మందితో కూడిన ఈ జట్టులో తెలంగాణ అమ్మాయి గుగులోత్ సౌమ్యకు చోటు దక్కింది. మహిళల 3వ T20 నేడు ఆస్ట్రేలియా వర్సెస్ భారత్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.